తెల్లారిగట్ల ఇవాళ 2025 మరి 5వ నెల 16వ తారీఖు రాత్రి తెల్లారిగట్ల 2 నుంచి వర్షం పడుతుందండి. 3 నుంచి కరెంట్ లేదు. నేను 4:30కు లేచి 5:30 దాకా పార్కింగ్ చేసుకుంటా. ఒక్కోసారి 6 దాకా చేస్తూ ఉంటా. గంట అట్లా చేసుకుంటా ప్రార్థన. అయితే ఏమైందంటే 3 నుంచి లేచి కాయగా అలాగ కాము ఉన్నాను. అంటే కరెంట్ లేదు, అలా కూర్చొని ఉన్నాను. మా పాపతో మాట్లాడతా. 4:30కి ప్రార్థనలో కూర్చున్నాను. మా పాపను కూడా కాసేపు ప్రార్థన చేసుకోమన్నాను, చేసుకుంది. అయితే ఏమైందంటే ప్రార్థన చేస్తున్నా, అది దర్శనం అంటారండి. ప్రార్థన చేసేటప్పుడు దర్శనం అంటారు. దర్శనం వచ్చింది నాకు. ఏమొచ్చిందంటే 50 సంవత్సరాలు ఉంటాయి వయసు మనకి. నన్ను శాకుతో కడుపులో పొడి చేశాడు. దర్శనం అండి అది. అది జరిగిద్ది, అది నిజంగానే. ఎందుకంటే నా మీద కచ్చలు పెట్టుకున్నారు కాబట్టి అది ఎప్పుడో జరుగుతుంది తెలియదు. అది ముందుగా నాకు దేవుడు చూపించాడు. నేను చచ్చిపోయినా పోతలేదు, నాకే భయం లేదు. నేను ఎక్కువ భూమి కోసం తిరుగుతున్నాను కాబట్టి నా మీద ఖర్చు పెట్టుకో ఉన్నారు. అయితే నిన్న కలెక్టర్ ఆఫీస్ కూడా ఫోన్ చేసేయాలని చెప్పాను. దాని గురించి ఒక వీడియో చేశా. మరి ఇది భూమి సమస్య గురించి కాబట్టి నా మీద అంతకుముందు గొడవలు జరిగి ఉన్నాయి కాబట్టి మరి ఏ టైంలో ఏం జరిగిందో తెలీదు. నాకు వాళ్ళు తెల్లారిగట్ల జరిగింది అది. మరి అది దర్శనం, అది ప్రార్థన చేసుకున్నప్పుడు జరిగింది. చాకుతో నన్ను కడుపులో పొడి చేశారు. మరి నాకు శత్రువులు అంటే ఎవరు లేరు. మాకు శత్రువులు అంటే ఎవరు ఉన్నారంటే మా భూమి ఆక్రమించిన వాళ్ళే, వాళ్ళ బంధువులు, వాళ్ళే మాకు శత్రువులు. మాకు శత్రువులు అంటే ఎవరు లేరు. ఆ భూమి కోసం ఎంతో తిరుగుతున్న అధికారుల కాడికి. మరి గొడవలు కూడా జరిగి ఉన్నాయి కాబట్టి అంతకుముందు నా మీద కూడా వాళ్ళు కొట్లాట జరిగి మమ్మల్ని కొట్టి జరిగినాయి, గొడవ జరిగింది కాబట్టి ఇది ఎప్పుడు ఏం జరిగిందో తెలీదు. మరి 50 సంవత్సరాలు ఉంటుంది. బొద్దుగా లావుకున్నాడు మనిషి, ఎర్రకున్నాడు. మరి ముఖం కనపట్ల ఏ మనిషి అని తెలియట్లేదు నాకు. రూపం తెలియట్లేదు. మనిషి మటుకి లావున్నాడు, మనిషి ఎరుపున్నాడు. కొంచెం లైట్గా బట్టలు ఉంది, ఎదర కొంచెం బట్టలు ఉంది. మనిషి ముఖం తెలియట్లా. వచ్చేసి నన్ను ఎడం చేత నన్ను పట్టుకొని నా భుజం మీద చేసి పట్టుకొని కడుపులో పొడి చేశాడు. పొడి చేస్తే నేను చెయ్యి అడ్డం పెట్టా. చెయ్యి అడ్డం పెడితే నా భుజం మీద చెయ్యి పెట్టేసి పొడి చేశాడు. ఇది జరిగింది. ఇలాగా జరిగిందండి. ఇది ఎప్పుడు నా మీద టచ్ చేస్తారో తెలీదు. ఈ కబ్జాదారులే, వాళ్ళ వల్ల ఏది జరిగినా వాళ్ళ వాళ్ళేను. సముద్రాల చెరుబాబు, బాలసాని రాజేశ్వరం వాళ్ళ కొడుకులు. సముద్రాల చెరుబాబు బంధువులు, వాళ్ళు ఏపురాలు పిల్లలు. వాళ్ళే 2 సార్లు నన్ను కొట్టి గొడవలు చేసింది కూడా సేమ్ దగ్గర. మరి ఆక్రమించిన కూడా కొట్టారు. మరి ఏ టైంలో ఏం జరిగిందో తెలీదు. నాకేం భయం లేదు. సావంటే నేనేం భయపడలా. ఎప్పుడైనా చచ్చిపోవాల్సిందే. మనిషి అన్నాక ఎప్పుడైనా చచ్చిపోవాల్సిందే. మనిషి అయినా, జంతువైన, పక్షి అయినా ఎప్పుడైనా చచ్చిపోవాల్సిందే. పన్నాళ్ళ వారికి ఏదైనా.
ఆ కొన్నాళ్ళు కూడా మనం భూమి మీద బతుకున్నామంటే కొంచెం మంచిగా బతకాలి, మంచి స్థానం సంపాదించుకోవాలి, మనం ఒకరికి పెట్టేటట్టు చూసుకోవాలి. మనము ఒకళ్ళ కాడ తీసుకొని ఎగ్గొట్టేటట్టు ఉండకూడదు, ఎవరిని మోసం చేయకూడదు, అలా ఉండాలి. చచ్చిపోయినా పేరు ఉంటుంది, ఫలానా బట్టి చచ్చిపోయిందిరా, అరే బతికినంతకాలం బతికిందిరా, బ్రహ్మాండంగా బతికిందిరా, పోయిందిరా అని చెప్పుకునేటట్టు ఉండాలి. చెడుతనం తెచ్చుకోకూడదు. నేను ఎక్కడ కూడా మా తల్లి కానీ మేము కానీ మా అమ్మ పుట్టిన పిల్లలకు కానీ మరి మా పుట్టిన పిల్లలకు కానీ ఎక్కడ మేము చెడ్డ పేరు తెచ్చుకోవాలి. ఎవరైనా మమ్మల్ని మంచి అనే వాళ్ళకి చెడ్డ అనే వాళ్ళు లేరు. వాళ్ళు కొడుతున్నా మేము కొట్టించుకున్నాం కానీ మేము తిరిగి కొట్టలేకపోయాం. ఎందుకంటే ఆ పాపం పుణ్యం వాళ్ళే అనుభవిస్తారు. మా మీద చెయ్యెత్తిన వాళ్ళు, దుర్మార్గం మా మీదకి వచ్చిన వాళ్ళు ఆ దేవుడే చూసుకుంటాడు. మేమేమైనా అక్కర్లా, మేము వాళ్ళని తిరిగి మాట అనక్కర్లా, మేము దెబ్బ కొట్టక్కర్లా. మేము దెబ్బ తిన్నా మాకు సంతానం లేదు, కానీ ఆ కర్మ వాళ్ళే అనిపిస్తారు. అప్పటికి ఇప్పటికి మేము ఇలాగే ఉన్నాం. ఆ రోజు అదే తిండి అదే బట్ట, ఇప్పటికీ అదే తిండి అదే బట్ట. ఏ రోజు మాకు దేవుడు కొరత ఏం చేయలే. మేము దేవుడిని నమ్ముకున్నాం, ఏసైని నమ్ముకున్నాం, మాకు ఏ కొరత లేదు, ఏ లోటు లేదు. కాకపోతే ఇల్లు లేదనే బాధ, సొంత ఇల్లు లేవనే బాధ. మాకు అన్నీ దేవుడు సక్రమంగా వస్తున్నాడు. మా పిల్లల్ని కానీ మేము కానీ మా తోడు పుట్టిన వాళ్ళు కానీ అందరం కానీ మేము ఏసైని నమ్ముకున్నాం కాబట్టి మేమందరం బాగానే ఉన్నాం. కానీ ఇంకా ఏం జరిగిద్దో తెలీదు, ఎప్పుడేం జరిగిద్దో తెలియదు. మరి పొలం కోసం నేను తిరుగుతున్నా, అది కడుపులో పెట్టుకొని కచ్చిలు పెట్టుకొని నన్ను చాలాసార్లు ఇబ్బందులు పెట్టారు. సో చంపేయాలని చూశారు, 4 సార్లు నేను తప్పుకున్నాను. మరి నా పిల్లలను కూడా, నా కొడుకుని, నా కూతుర్ని కూడా వాళ్ళు చిత్రవాదం చేశారు. మరి మా తోడపుట్టిన పిల్లల్ని కానీ, మా తోడపుట్టిన వాళ్ళని కానీ, మమ్మల్ని కానీ, మా అమ్మని కానీ చాలా బాధ పెట్టారు. కానీ మేమేమి చింతపట్ల, మేము బాధపట్ల. మాకు దేవుడు ఉన్నాడు, మేము భయపడాల్సిన అవసరం లేదు. మాకు ఏదైనా దేవుడే మాకు సహాయం చేస్తాడు. నేను దేవుడు నమ్ముకున్నాను, ఆ దేవుడే నాకు సహాయం చేస్తాడు. నాకు ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. సావు అంటావా, ఎవరైనా తెచ్చుకోవాల్సిందే, ఇవాళ కాకపోయినా రేపైనా తెచ్చుకోవాల్సిందే. ఎవరైనా పోయేవాడమే. కోట్లు సంపాదించేవాడు ఆ మట్టిలోకి వెళ్తాడు, లక్షలు సంపాదించేవాడు ఆ మట్టిలోకి వెళ్తాడు, 100 సంపాదించేవాడు 1000 సంపాదించేవాడు ఆ మట్టిలోకి వెళ్తాడు, ఏమి లేనివాడు కూడా ఆ మట్టిలోకి వెళ్తాడు. ఒంటి నిండా బంగారం వేసుకొని నగలు వేసుకొని తిరిగినా ఆ మట్టిలోకి వెళ్ళాల్సిందే. వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇప్పుడు నేను తలరగట్ల నాకు ఆ దర్శనం వచ్చింది కాబట్టి దాని గురించి మాట్లాడుతాను. నేను భూమి కోసం ఎక్కువ తిరుగుతాను కాబట్టి కచ్చిలు పెట్టుకొని ఉన్నారు, కానీ ఏం జరిగినా వాళ్ళేను. బాలసాని రాజేశ్వరరావు కొడుకులు, సముద్రాల చెరుబాబు కొడుకులు, సముద్రాల చెరుబాబు ఏపురాల పిల్లలు, వాళ్లే మా మీద కచ్చిలు పెట్టుకొని ఉంది. ఎందుకంటే మా భూమి ఆక్రమించిన వాళ్లే, మా మీద కొట్లాట చేసింది వాళ్లే, మా మీద దౌర్జన్యం చేసింది వాళ్లే. వాళ్ళు కాని దానికి వాళ్ళు వచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. వాళ్ళ బంధువులు కూడా మరి సముద్రాల చెరుబాబు ఏపురాలు బంధువులు కూడా, వాళ్ళు ఏపురాలు బంధువులు, వీళ్ళు మా మీద పొలం కాడికి పిలిపించి మా మీద దౌర్జన్యంగా గొడవలు చేసి కొట్లాడి చేసి చాలా జరిగినాయి. మరి అది భూమి సమస్య, ఎంతో తిరుగుతున్నాను, నాకే పరిష్కారం కాలా, ఏ న్యాయం జరగలేదు. మరి ఆఫీసుల్లోంచి నాకు ఫోన్లు చేస్తున్నారు, కలెక్టర్ కానించి ఫోన్ చేస్తున్నారు, కలెక్టర్ ఆఫీస్ నుంచి వస్తున్నాయి ఫోన్లు.
మరి చంద్రబాబు అన్న ఆఫీస్ నుంచి వస్తున్నాయి. మరి ఎస్టిమేట్ పరిష్కారం జరగలేదు, న్యాయం జరగల. మరి ఎంఆర్ఓ గారు పట్టించుకోవట్లేదు. ఈఆర్ఓ, ఎంఆర్ఓ, ఆర్ఐ వీళ్ళు మరి కబ్జాదారులతో కొమ్మక్క అయిపోయి మాకు న్యాయం జరగకుండా చేస్తున్నారు. ఆ భూమి కూడా 5 ఎకరాల 28 సెంట్లు భూమి. ఆ భూమి కూడా ఎక్కడున్నది? జగన్ సార్ ఇంటి దగ్గరలో ఉంది. అది కోట్లకు సంబంధించిన భూమి. అది ఇది వేలు లక్షలు కాదు, కోట్లతో సంబంధించిన భూమి. అది 5 ఎకరాల 28 సెంట్లు భూమి అంటే ఎవరు వదులుకుంటారు? ఎవడ భూమిని ఎవడ పోగొట్టుకుంటాడు? వాళ్ళు కాంది వాళ్ళు వచ్చారు కానీ అనపగిస్తారు, తప్పదు. ఎంతమంది నన్ను చంపుతారు వాళ్ళు? మా ఇంట్లో 2 చంపారు, ఇంకెంతమందిని చంపుతారు? ఇలా చంపుకుంటూ పోతున్నారు వాళ్ళు. వాళ్ళకి అనేది ఒక అద్దు ఆపు లేదు, ఒక భయం బతి లేదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు డబ్బు ఉంది, డబ్బు ఎరసమ్ముతున్నారు. అధికారులకి డబ్బు ఎరసిమ్మి వాళ్ళు ఇష్టం వచ్చేట్టు చేస్తున్నారు. మాకు డబ్బు లేదు, అధికారుల చుట్టూ మేము తిరుగుతున్నాం కానీ మమ్మల్ని పట్టించుకోవట్లే అధికారులు. ఏ అధికారి కాడికి వెళ్ళినా కూడా మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారు. అది పరిష్కారం జరగట్లా. నీ భూమి ఎక్కడుంది అంటారు, పలానా సాటు ఉందని చెబుతా. నీ కాడు ఏమని అంటారు, సార్ ఏమి లేవు సార్, ఇదిగో సర్వే నెంబర్ పెట్టుకొని మరి అర్జీ పెట్టుకుంటున్నాను, నాకు దానికి సంబంధించిన కాగితాలు ఇవ్వండి సార్ అని చెప్పి నేను మాట్లాడతాను. నీకు ఎవడిచ్చాడు భూమి అని ఒకడు అంటారు, నీకు ఎక్కడుంది భూమి అని ఒకళ్ళు అంటారు. ఇట్ట నన్ను ప్రశ్నలు వేసి నన్ను చాలా యాతన పెట్టారు ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు. మరి ఈఆర్ఓ, ఆర్ఐ మరి వచ్చి మమ్మల్ని బెదిరించి వీడియోలు తీసుకెళ్తాం, ఫోటోలు తీసుకెళ్తాం, మొత్తం సంతకాలు చేయమని బెదిరియటం, ఈ రకంగా మమ్మల్ని చాలా యాతన పెట్టారు. మా తల్లిగారికి 6 సంతానం. 6 సంతానంలో 3 ఆడవాళ్ళమే, 3 మగవాళ్ళు. ఈ 6 సంతానంలో కూడా 5 పిల్లలు ఉన్నారు. మరొక అతను పెళ్లి కాకుండానే చంపేశారు, భూముల కోసం చంపేశారు. ఇప్పుడు పిల్లలకి కూడా మా ఆస్తిలోది 1 సెంటు దక్కల, మాకు కానీ మా బిడ్డలకు కానీ ఎవరికి దక్కల. మరి కబ్జాదారులు వేసుకొని వాళ్ళు బాగుపడ్డారు. ఒక రౌడీజంగా గోండేజంగా మా మీద దాడి చేసి వాళ్ళు ఇష్టం వచ్చేట్టు మమ్మల్ని బాధ పెట్టారు. కానీ అధికారుల కాడికి వెళ్తుంటే అధికారులు ఎస్టిమేట్ సమాధానం చెప్పట్లా. చాలా ఇబ్బంది పడుతున్నాం, మేము చాలా బాధపడుతున్నాం. మరి ఇది గవర్నమెంట్ ఇచ్చిన భూమి. అది ఇందిరాగాంధీ టైంలో వచ్చింది మాకు భూమి. కుటుంబానికి 2 ఎకరాల 54 సెంట్లు భూమి పంచింది. 10 సెంట్లు ఇళ్ల స్థలం ఇచ్చారు. అట్లాగా మా ఇంట్లో 2 వచ్చింది, మా అమ్మగారికి, మా మేనల్లి గారు 2 వచ్చింది. 2 కూడా ఎవరు కూడా 1 సెంటు మా కింద లేదు. ఈ కబ్జాదారులే దాన్ని ఆక్రమించి టాట్లు వేసుకొని అమ్మేశారు. అధికారులు కూడా ఏం చేశారంటే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు, మీరు దాంట్లో ఇల్లు కట్టుకోండి, ఇంటి పన్ను తెచ్చుకోండి, కరెంటు బిల్లు తెచ్చుకోండి, నీళ్ళ పన్ను తెచ్చుకోండి అని చెప్పి వాళ్ళకి సలహాలు ఇచ్చి, వాళ్ళకి పర్మిషన్ ఇచ్చి ఎంఆర్ఓ వాళ్ళు, ఆర్ఐ, ఈఆర్ఓ, డిటి గారు, మున్సిపాలిటీ కమిషనరు, జాయింట్ కలెక్టర్ గారు గుంటూరు, ఎస్ఐ గారు, ఎస్పీ గారు, వీళ్ళు చేసిన పనులు మాకు ఎటువంటి పరిష్కారం న్యాయం జరగలేదు. నేను న్యాయం కోసమే పోరాడుతున్నాం. మరి ఇప్పటికైనా తెలుసుకొని మరి ఎంక్వైరీ చేసి మరి అధికారులు
వచ్చి మరి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. దానికి సంబంధించిన కాగితాలు మాకు ఇవ్వాలని, భూమికి సంబంధించిన పట్ట, పాస్బుక్, ఇంటి పట్ట, అడంగలు జిరాక్స్ మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. మరి మా అమ్మగారి పేరు మీద ఉంది కాబట్టి మా అమ్మగారి పేరు మీద మాకు ఇవ్వాలి. ఆ వారసులో మేము ఇప్పుడు ఆమె చనిపోయింది, వారసులో మేము ఉన్నాం. కొడుకు పిల్లలు ఉన్నారు, కూతురు పిల్లలు ఉన్నారు. మాకు న్యాయం చేయమని మేము అడుగుతున్నాము. మరి చంద్రబాబు అన్నయ్య ఉన్నాడు కాబట్టి ఇప్పుడు పదవిలో, మరి అన్నయ్య మాకు న్యాయం చేస్తాడని మేము అనుకుంటున్నాం. మరి లోకేష్ బాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు అన్నయ్య కానీ, మరి వాళ్ళ దగ్గరికి మేము తిరుగున్నాను, అర్జీలు కూడా ఇచ్చున్నాను. మాకు న్యాయం చేయాలని మేము అడుగుతున్నాం. నేను ఎంతగానో బాధపడుతున్నాను. నన్ను చాలా హింసించేశారు, నన్ను చాలా బాధ పెట్టారు. ఇది ఇలా జరుగుతుంది కాబట్టి అధికారులే చర్య తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. వచ్చి అధికారులు ఆ భూమి ఎక్కడున్నా, ఎక్కడెక్కడ ఉంది సర్వే చేసి కొలతలు వేసి మాకు ఎంతైతే గవర్నమెంట్ ఇచ్చిందో అంత భూమి మాకు అప్పు చెప్పాలి. ఎందుకంటే మేము అమ్మలేదాన్ని, మేము ఎవ్వరూ అమ్మలేదు, మేము ఎవరూ సంతకాలు చేయలేదు. వాళ్ళు దొంగ సంతకాలు చేయించుకొని, దొంగ రిజిస్టులు చేయించుకొని, దొంగ సాక్ష్యాలు పెట్టుకొని కబ్జాదారులు చేశారు పని. అసలు మాకు ఎటువంటి సంబంధమే లేదు. మా తల్లి కానీ మేము కానీ ఎటువంటి కాగితాలు మేము రాయలేదు, ఏ సంతకాలు మేము చేయలేదు. మా కాడ ఒరిజినల్ పట్ట, ఇంటి పట్ట, పొలం పట్ట నూకేశారు. ఇప్పుడు అధికారులు కూడా ఆన్లైన్లో మా పేర్లు తప్పించి ఆన్లైన్లో వాళ్ళ పేర్లు ఎక్కిచ్చారు, కబ్జాదారుల పేర్లు ఎక్కిచ్చారు. పాస్బుక్ మాకు ఇవ్వకుండా కబ్జాదారులకు ఇచ్చారు. అలాగే ఎలా చేస్తారు? అలాగే ఎలాగిస్తారు? ఇప్పుడు అధికారులు చూడాలి, ఎంక్వైరీ చేయాలి. నీ రికార్డులో ఉంది, నీ అడంగులో ఉంది. మరి పాత రికార్డు పాత అడంగుల్లో ఉంది. మీరు పొలం కాడ తెచ్చారు, కొలతలు వేశారు, రికార్డు చూపించారు, రికార్డులో మా పేర్లు చదివారు. ఎక్కడుందో చూపించమంటే భూమి మేము 4 సార్లు చూపించాం, 4 సార్లకి మీరు వచ్చారు. మరి అధికారులు పనిచేశారు. ఎంఆర్ఓ వాళ్ళు, ఈఆర్ఓ, ఆర్ఐ, టీటీ గారు, సర్వే గారు పనులు చేశారు. మాకు ఎటువంటి పరిష్కారం జరగకుండా చేశారు. ఎటువంటి న్యాయం జరగల. వచ్చినప్పుడల్లా మమ్మల్ని బెదిరియటం, మమ్మల్ని ఫోటోలు తీసుకుపోవటం, ఆ పేర్లు రాసిపోవటం, మమ్మల్ని సంతకాలు చేయమంటాం. మరి ఒక ఎంఆర్ఓ అయితే నేను ఇస్తున్నాను, ఇప్పుడే ఇస్తున్నాను అని చెప్పి నాతో సంతకాలు చేయించుకున్నాడు. చేయించుకుంది కూడా ఎవరు? శ్రీనివాస రెడ్డి. మరి సంతకాలు చేయించుకొని మీకు ఇస్తున్నామని చెప్పి ఇవ్వకుండా మోసం చేశాడు. తర్వాత ఇక్కడ లేకుండా వేరే చోటకి ట్రాన్స్ఫర్ అయిపోయాడు. తర్వాత మేము వెళ్ళి అడిగితే, ఏంటమ్మా నీకు భూమి లేదు, ఎక్కడుంటే ఇమ్మంటావు అని చెప్పి మాట్లాడారు. ఏం సార్ మీరు ఇలా మాట్లాడుతున్నారంటే, వెళ్ళమ్మా నువ్వు ఎక్కడికి వెళ్తావు, వెళ్ళు, ఏం చేసుకుంటావు చేసుకోపో, నీ దిక్కున్న కాడికి పో, నువ్వు కట్టకాడికి వెళ్తావు వెళ్ళు, సీఎం దగ్గరికి వెళ్తావు వెళ్ళు, మేము చేసేది మేము చేస్తాం అని చెప్పి ఎంఆర్ఓ మమ్మల్ని బెదిరించాడు. ఇప్పుడు కూడా బెదిరింపులు అయిపోతున్నాయి. ఇప్పుడు కూడా నా మీద బెదిరింపులు అయిపోతున్నాయి. నాకు ఎటువంటి పరిష్కారం జరగలేదు, ఏ న్యాయం నాకు జరగలేదు. 5 ఎకరాల 28 సెంట్లు భూమి, మా భూమిని మాకు ఇప్పించండి. ఎవరైతే కబ్జా చేశారో వాళ్ళ కాడి నుంచి మాకు ఇప్పించండి. కబ్జాదారులకి ఒక హద్దు ఆపు లేకుండా అయిపోతుంది, ఒక భయభక్తి లేకుండా అయిపోతుంది. ఎవడ భూములు ఉంటే వాళ్ళు భూములు ఆక్రమించుకోవటం, ఎవడు తల ఉంటే ఆ తలాలు ఆక్రమించుకోవటం, అక్కరంగా సంపాదించుకొని తింటాం. ఇలా చేస్తే, పేదవాళ్ళు నోరు కొట్టి ఇలా చేస్తే
ఎలా బతకాలి వాళ్ళు? ఇలా రౌడీజం చేసుకుంటా గోండాయిజం చేసుకుంటా పోతుంటే మరి బీదోళ్ళ మీద ఎలా బతకాలి? ఎక్కడికి వెళితే న్యాయం జరుగుతుంది? ఎవరు చేస్తారు న్యాయం? దీనికి అనేది పరిష్కారం లేదా? ఎవరు చేయలేరా? నాకు ఇప్పుడు వరకు ఎటువంటి సమాధానం రావట్లా. మరి ఇప్పుడు అధికారులు కూడా 3 మారారు. మరి జగన్ సారు వాళ్ళ నాన్న జగను, చంద్రబాబు అన్నయ్య ఇప్పటికీ 3 మారారు. నేను తిరగటం మొదలు పెట్టాక ఈ భూముల కోసం నేను 2003 కాంచి తిరుగుతున్నా. ఎలా నా ఆఫీస్ అంటే లేదు. నేను ఈ గుంటూరు జిల్లా మొత్తం నేను తిరగని ఆఫీస్ అంటే లేదు. ప్రతి అధికారి కాడికి వెళ్ళి ప్రతి కాళ్ళు నేను పట్టుకొని ఏడ్చా. ప్రతి అధికారి కాళ్ళు పట్టుకొని ఏడ్చి బాధపడ్డా. నాకు న్యాయం జరగట్లా. ఇప్పటికైనా మా మీద దయించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నా. గుంటూరు జిల్లా తాడేపల్లి బోసమ్మ సెంటర్ 17వ వార్డు. ఇది భూమి సమస్య గురించి మాట్లాడుతున్నాను. మా వీడియో ఎవరైనా చూస్తే అధికారులకు కొద్దిగా పంపాలని కోరుకుంటున్నాను. నేను ఎలా పంపాలో నాకు తెలియట్లేదు. ఎవరు చూసినా కొద్దిగా ఏమనుకోకుండా తెలిసి ఉండేవాళ్ళు మా వీడియోని చంద్రబాబు అన్నయ్యకి పంపాలని కోరుకుంటున్నాను. లోకేష్ బాబు పంపించిన పర్ల. ఇది నేనే కాదు, చాలామంది ఇబ్బంది పడుతున్నారు. చాలామంది భూములు పోగొట్టుకొని స్థలాలు పోగొట్టుకొని చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ అధికారులను కూడా కంట్రోల్లో పెడితే బాగుంటుంది. ఎంఆర్ఓ వాళ్ళు విఆర్ఓ ఆరయ్య, మరి డిటి గారు, మున్సిపాలిటీ కమిషనరు, మరి జాయింట్ కలెక్టర్లు వీళ్ళు డబ్బుకి ఆశపడకుండా అమ్ముడు పోకుండా ఉంటే అందరికీ న్యాయం జరిగింది. వీళ్ళు డబ్బుకి ఆశపడి కక్కుర్తుపడి మరి బీదోళ్ళు నోరులు కొడుతున్నారు. వాళ్ళకి అన్యాయం జరుగుతుంది వీళ్ళ వల్లే. ఈ అధికారులు సరిగా గట్టిగా పనిచేస్తే, నీతిగా నిజాతికి నిలబడి పనులు చేస్తే ఎవరు ఇబ్బంది పడరు, ఎవరు కూడా బాధపడరు. మరి అధికారులు చాలా జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. నిజాతిగా పనులు చేయండి, నీతిగా పనులు చేయండి. మీరు ఉద్యోగాలు చేస్తున్నారు, మీ జీతాల మీద ఆశపడండి. లోకల్ సొమ్ము కోసం ఆశపడకాకండి, ప్రజలను ఏడిపికాకండి, ప్రజలు నోరు కొట్టకాకండి. మరి పార్టీలకి చెడ్డ పేరు తెగాకండి. పార్టీలో ఉంటారంటే ఫలానా ముఖ్యమంత్రి ఉంటున్నాడు, ఆ పదవిలో ఉన్నప్పుడు జరిగినాయి అని ఆ చెడ్డ పేరు తెచ్చుకోవద్దండి. గత ప్రభుత్వంలో జరిగినాయి, ఆ ప్రభుత్వంలో వాళ్ళు చేశారు. ఇప్పుడు ప్రభుత్వం సరే జాగ్రత్తగా ఉంటే, జాగ్రత్త పనులు చేస్తే మరి బాగుంటుంది. ఎవరు తప్పు అనుకోకండి. మరి నా పేరు శాంతి. నేను పెట్టే వీడియోలు చాలామంది చూస్తున్నారు. నేను ఒక జీవితాల గురించి మాట్లాడుతూ ఉంటాను. నేను కుటుంబాల గురించి మాట్లాడుతూ ఉంటాను ఎక్కువ. నేను ఇప్పుడు ఆస్తి పోయింది కాబట్టి ఆస్తి కోసం నేను మాట్లాడతా. ఇది నాదనే కాదు, చాలామంది నాలాగా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. అందరికీ న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నా. ఎంతమందికి అయితే భూములు అన్ని ఊర్లో అన్ని జిల్లాల్లో ఎంతమంది భూములు అయితే పోగొట్టుకున్నారో అంతమందికి న్యాయం జరగాలి. ఈ చంద్రబాబు అన్నయ్య ఉన్నప్పుడే, ఆయన పదవిలో ఉన్నప్పుడే జరగాలి న్యాయం. ప్రజలకి జరిగిద్దని అనుకుంటున్నా. చంద్రబాబు అన్నయ్య చేస్తాడు అనుకుంటున్నా. మరి పేదవాళ్ళకి న్యాయం చేసి, మరి ఎంక్వైరీ చేసి ఎవరు ఎక్కడ పోగొట్టుకున్నా వాళ్ళకి ఇప్పించాలని కోరుకుంటున్నాను. మరి చంద్రబాబు అన్నయ్య, మరి మీకు నమస్కారం. నేను నీతో కలిసి మాట్లాడాలని అనుకుంటున్నాను. మరి కలవలేకపోతున్నాను, వస్తున్నాను. మరి మీరు ఏదో మీటింగ్లో ఉంటున్నారు. మరి మన అమరావతి మీటింగ్లో కూడా వచ్చాను నేను. మరి చాలా ఎడవలో ఉండిపోయాను, కలవలేకపోయాను నేను. సరే అన్నీ బాగా చేస్తున్నాం అన్నయ్య. మరి బీద వాళ్ళని కూడా పట్టించుకొని మంచి పనులు చేయి. నా పేరు శాంతి.